సో గైస్ ఇప్పుడు నేను మా ఆవిడ లైక్ ఒక షూట్ చేయాలన్నమాట. దాంట్లో ఏంటంటే ఇలా ఇలా బాధపడితే ఇలా చూసుకోవాలి. సో మా ఆవిడ ఎంత నవ్వుతో చూపిస్తాను మీకు, రెడీగా ఉండండి. సో గైస్ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 58 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇది చూసి కంగారు అవడం ఆగండి. ఇదేంటి మెంతులు రాస్తున్నారు అనమాట తలకి, ఎందుకంటే ఈ మధ్య కొంచెం కంటెంట్ ఆలోచించి హెయిర్ ఫాల్ అవుతుంది బాగా. హెయిర్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇది రాసుకోవాలంట. నాకు కూడా తెలియదు, మా ఆవిడ చెప్పింది. అవునా? చెప్పు, గట్టి చెప్పు, స్పీక్ అవుట్. సో ఒక 20 to 30 minutes ఇలా అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయాలంట. సో చూపిస్తాను చూడండి. ఓకే, సో హెయిర్ స్ట్రాంగ్ అవ్వాలంటే మెంతులు సంథింగ్ అప్లై చేయాలంట. నేను ఒక 1 month నుంచి అనుకుంటా కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ప్లస్ కొంచెం హెయిర్ కూడా పెంచుతున్నాం కదా, హెయిర్ కేర్ కూడా తీసుకోవట్లేదు. సో బెస్ట్ హెయిర్ కేర్ ఏంటంటే ఇది కూడా అప్లై చేస్తే బెస్ట్ అని చెప్పి మా ఆవిడ చెప్పింది. నేను చెప్తా చేస్తాను. సో ఒకసారి మొత్తం అప్లై చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. ఒకవేళ ఇది రాసిన తర్వాత గుండె అయిపోతే ఏంటి? గుండె అయిపోతే మీకు ఉంటుంది ఒక్కొక్కరికి. నాకు సో గైస్ అసలు నాకు భయం అనమాట ఏమైనా రాసుకోవాలనుకుంటే. బట్ స్ట్రాంగ్ అవుతా అన్నారు కదా, ఇప్పుడు హెడ్ బాత్ తీసిన తర్వాత అప్పుడు తెలిసిద్ది నిజంగా స్ట్రాంగ్ అయిద్దో లేదో. ఆల్మోస్ట్ అయిపోయిందా ఇంకెంతసేపు? ఇవి మెంతులు కావు, శనగపప్పు. ఎందుకు అది? శనగపప్పు రాస్తే ఏమైంది? ఏమవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకా నేను చెప్పు, మెంతులే కదా ఇవి. ఇందాక మెంతులే కదా నువ్వు మిక్సీ కొట్టింది ఇందాక. శనగపప్పు ఎందుకు నా జుట్టు రాలిపోయి నేను గుండు బట్టతల అయిపోవాలి. సో గైస్ కంటెంట్లు ఆలోచించి నిజంగా బట్టతల వచ్చేలా ఉంది. అందుకని కొంచెం ఇప్పుడే ముందు జాగ్రత్త పడుతున్నా రాకముందే. అంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదు బట్టతల. సో జెనెటిక్స్ పరంగా కూడా బట్టతల వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే అందరికీ ఫుల్ స్ట్రాంగ్ హెయిర్ అనమాట. బట్ నాకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ కంటెంట్లు ఆలోచించి బ్లాగులు ఇవన్నీ చేస్తా వర్క్, హెవీ వర్క్ కదా, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు 2 days నుంచి. సో వాటి వల్ల కొంచెం హెయిర్ లాస్ అవుతుందన్నమాట. సో ఇప్పుడే కేర్ తీసుకోవడం బెటర్, తర్వాత బాధపడడం కన్నా అని ఇప్పుడు కొంచెం కేర్ తీసుకుంటున్నా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏమన్నా హెయిర్ కేర్ ఏమన్నా తీసుకుంటా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటా. సో గైస్ మెంతులు తలకి రాసుకుని హెడ్ బాత్ అయితే చేశాను. కొంచెం షైన్ అయినట్టున్నాయి, కొంచెం స్ట్రాంగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మా పాప వీడియో తీయడానికి మా తమ్ముడు కూడా రెడీ అవుతున్నాడు. బయటికి వెళ్తాం పాపని తీసుకొని. ఓకే, సో పదండి మా పాప రెడీ అయిందో లేదో చూద్దాం. ఎందుకంటే 5 minutes అని చెప్పారు, ఇంకా మా పాప అయితే రెడీ అవ్వలేదు. ఇంకా రెడీ అవ్వగానే మన ఇంకా బయటికి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిపోయి ఇంకా షూట్ అయితే స్టార్ట్ చేయాలి. ఓకే, సో గైస్ షూట్ చేయడానికి అయితే బయటకు వచ్చాను నేను, మా పాప. సో ఇంట్లోనే మాట వినదు, బయట అసలు వినట్లేదు. మా తమ్ముడు కూడా వచ్చాడు. ఇప్పుడు మన స్వరూప్ బ్రో, యశ్వంత్ బ్రో దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ చేయాలన్నమాట షూట్. సో మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోవడం డైరెక్ట్ అక్కడికి. ఇంక వాళ్ళ ఈ షూట్ కంప్లీట్ చేసుకొని నా వీడియో నేను నైట్ షూట్ చేసా, అది ఎడిట్ చేసుకొని వాళ్ళ ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేయాలి. మళ్ళీ రేపు మన అభి బ్రో, అమ్ములు వాళ్ళందరూ వస్తున్నారు. రేపు ఫుల్ షూట్ ఉండిద్ది. రేపు 2 days కట్టి షూట్స్ అనమాట, సాటర్డే సండే. సో ఇవాళ కూడా షూట్ అప్లోడ్స్ ఉంటాయి, ఒక వీడియో అప్లోడ్ ఉంటుంది నా ఛానల్లో. షూర్, హాయ్ బుల్, హాయ్. ఏంటి పరిస్థితి? యాక్చువల్గా ఇప్పుడు పాపను వీడియో చేస్తున్నారనమాట. పాప వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది బాబు. బ్రో ఏంటి, ఏం చెప్పే షార్ట్, ఏం చెప్పే పాపకి? షార్ట్ ఏం లేదు, నడిచే షార్ట్ మామూలుగా నడిచిద్ది. ఒక 2 seconds షార్ట్, అది అంతే. 2 seconds రావట్లా. ఓకే, రెడీ బ్రో. భయపడుతుంది యశ్వంత్ బ్రో, ఏంటది పిల్లక? ఓకే యశ్వంతులను చూసి భయపడుతుందంట పాపం. పాపం ఏం అర్థం కావట్లేదు, ఒకేసారి రోడ్డు మీద వచ్చేది. పాప
మనోడు కూడా పాపం పాప ఏమో కుక్కల దగ్గరికి వెళ్తుంది, మనోడికి ఏమో కుక్కలంటే భయం అసలు. ఏ బ్రో పాపకున్న ధైర్యం కూడా లేదు కదా బ్రో, పాప కుక్కల దగ్గరికి ధైర్యంగా వెళ్తుంది. ఎక్కడో ఉన్నది బ్రో ఏంటి ఇప్పుడు షార్ట్ ఏంటి, నెక్స్ట్ షార్ట్ ఏంటి? మనోడు పాపని ఎత్తుకుంటాడు. ఓకే, ఎత్తుకొని ఎవరు లేరని అని చూస్తారు. మనందరం ఇక్కడే ఉంటాం కాబట్టి ఎవరు లేదని చూస్తాడు. పాపని ఇప్పుడే బయటికి తీసుకురావటం ఫస్ట్ టైమా? లేదు, తీసుకెళ్తా ఉంటాను బయటికి. అంటే ఎలా బ్రో షూటింగ్కి? ఫస్ట్ షూట్ కాసి ఇది మన ఫస్ట్ టైం వచ్చింది పాప షూట్కి. అంటే ఇంతకుముందు వెళ్ళాం. సరే హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. హాయ్. పాపం భయపడుతుంది ధోని చూసి. ఏంటి బ్రో ఏం చేస్తున్నా? కాదు, వచ్చి ఎలా నుంచున్నాడు, ఎలా వేసుకుని ఆ ఇటు సినిమాలో జోకర్ ఉంటాడు చూడు, పిల్లల్ని భయపడతా ఉంటాడు, అలా నుంచున్నాడు వచ్చి. చూపి ఒకసారి మనోడికి. ఏ బ్రో ఏంటి అలాగే భయపడుతున్నాడు? అలాగే పెట్టాడు. ఏంటి బ్రో ఇప్పుడు మీ ఓడిదా? మా ఓడి ఇప్పుడు ఏంటంటే పాప నడుస్తూ ఉంటుంది గైస్, నడుస్తూ ఉంటే మనోడు వచ్చి ఎత్తుకుని ఎవరు లేరేంటి అని చూస్తూ ఉంటాడు. ఓకే, అది షార్ట్. ఎప్పటికి ఈ వీడియో? రేపటిగా? శనివారం. ఎందుకంటే రేపు నేను చాలా బిజీగా ఉంటాను, ఇవాళ తీసుకోవాలి వీడియో. ఎప్పుడు వస్తున్నారు మీ వాళ్ళు, మీ టీం? అభి బ్రో అమ్ములు ఇవాళ నైట్ బయలుదేరుతారు, రేపు మార్నింగ్ కల్లా వస్తారు. రేపు మార్నింగ్ ఫుల్ షూట్స్ ఉన్నాయి, అందరు రెడీగా ఉండాలి. ఏ బ్రో రేపు ఎల్లుండు సండే సాటర్డే సండే 2 days షూట్స్ ఉంటాయి కంటిన్యూస్ గా, రెడీగా ఉండాలి అందరు. అందుకని పాప వీడియోస్ తొందరగా కంప్లీట్ చేసుకున్నాయి ఒక్కరోజు. ప్రీ ప్లాన్డ్. సో స్టార్ట్ చేద్దాం. సరే. సో గైస్ మనోడిని నడుచుకుంటూ రామని చెప్పా. ఎలా మనోడు ఏం అడిగాడు తెలుసా, నడుచుకుంటూ రా బ్రో అని చెప్తే మనోడు ఏం చెప్పావు, నార్మల్గా రావాలని అడిగాడు. అవునా కదా? నార్మల్ కాలా వీడియో? లేదు, ఇలా నడుచుకుంటారా అని చెప్పా. డైరెక్ట్ నేను ఎక్స్ప్రెషన్స్ అంటే నాకు కంటెంట్ అర్థం కాలే, బ్రో ఏం చెప్పలే, రా నడుచుకుంటా అన్నాడు. ఇట్లా షాక్ తో రావాలి. మనోడు ఏమన్నాడు, షాక్ ఎందుకు వస్తావు బ్రో అంటే, మనోడు కిడ్నాప్ చేస్తున్నాడు కదా చిన్నపిల్లలు అన్నాడు. నేను అసలు కిడ్నాప్ అని చెప్పలా, అంటే డైరెక్టర్ చెప్ప ముందు ఊహించుకుంటున్నాడు, నేను జస్ట్ నడవమన్నా అంతే. ఏ బ్రో ఒకసారి నడు, ఎలా నడుతావు ఒకసారి నడు. అలా అన్నాడు. ఏ బ్రో నువ్వు ఎలా చూపించు, ఎలా చెప్పావు నడవమని? నేను మామూలు నడవమన్నా బ్రో, ఇలా నడవమన్నా, ఇలా నడుచుకుంటూ వస్తారు. అడిగింది కరెక్టే. సరే ఎలా నడుతావు ఒకసారి నడు బ్రో. అంతేనా బ్రో? సైడ్కి కొట్టావుగా ఆ రాయిని బ్రో, ఆ లారీ వస్తుంది ఇటొచ్చి చెప్పు బ్రో. ఇట్రా, ఆ రాయి ఉంది కదా, ఆ రాయిని మెల్ల స్ట్రైట్ కొట్టు. నువ్వు ఫుట్బాల్ లో గోల్ కొట్టిన ఇలా కొట్టేస్తే తర్వాత నీకు వేరే షాట్ రాదు. మనోడు ఎలా కొడుతున్నాడు చూడు, ఇలా పెట్టి ఇలా కొట్టేస్తున్నాడు. ఓకేనా? సరే వెనక్కి. ఓకే, ఫస్ట్ పాప షాట్ తీసేద్దామా? పాప షాట్ తీసేద్దాం. పాపం బాగా ఎప్పుడైనా కొట్టుకో, అది రాయి కొట్టుకో. కాదు అసలు ఏంటి బ్రో, ఏంటి నీ బాధ ఏంటి? ఇట్లా నువ్వు చెప్పుకో ఇక్కడికి వచ్చి. ఏం చెప్పకుండా మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కాదు గైస్, ఇప్పుడు ప్రొఫెషనల్ యాక్టర్ అనేవాడు కెమెరా వైపు చూడకూడదు. చిన్నపిల్ల చైల్డ్ ఆర్టిస్టులు కూడా చూడరు కెమెరా వైపు. చూస్తా అంటున్నా. సో మనోడికి ఏం చెప్పానంటే, బ్రో నడుచుకుంటూ వస్తా, మనోడు క్వశ్చన్ అడుగుతాడు అన్న. క్వశ్చన్ అడిగితే ఎవరిని చూడాలి, మనోడిని చూడాలి. నా వైపు చూసి అడుగుతాడని చెప్పినాడు. ఆ ఫ్రేమ్ నీ ఫ్రేమ్ సపరేట్ బ్రో అన్నాడు. నాకెళ్ళి చెప్పినాడు. కాదు, ఎవరిని క్వశ్చన్ అడిగేది కాదు బ్రో, ఎవరిని క్వశ్చన్ అడిగేది నిన్నే కదా. అవును, నీ వైపు చెప్తా నేను, నువ్వు జస్ట్ వినాలి, క్వశ్చన్ వినాలి నువ్వు. అది నీ రోల్. ఇప్పుడు అది చెప్పాలా బ్రో, ఫస్ట్ నువ్వు ఏం చెప్పకుండా కాదు. మనోడు క్వశ్చన్ మరి నేను కెమెరా వైపు మరి కెమెరా వైపు కూడా చూడమని చెప్పలే, మరి ఎందుకు చూసావు? నా ఇష్టం. హాయ్. పాప నిద్ర అవుతుంది, వీళ్ళేమో ఫ్రేమ్లు అని చెప్పి కొట్టుకుంటున్నారు. సరే రెడీ బ్రో. ఓకే రెడీగా ఉంది. రెడీ. పాపని బాగా టైట్ చేసేస్తున్నారు అనమాట వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సీన్. ఓకే గైస్, ఏంటి పాప రావట్లేదా? భయపెడితే ఏమవుతారు బ్రో? అసలు ఏంటి ఎక్కించకూడదు బ్రో, పాపం తగిలిసి. బ్రో ఏంటి సిచ్యువేషన్? షూట్ అయిపోయింది, పాపని తీసుకెళ్ళిపోవాలి. ఎంతవరకు అయింది బ్రో షూట్? నేను చూస్తే ఎవరికి వచ్చింది. ఎంతవరకు అయింది షూట్? అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది మొత్తం. ఇంకా ఇంట్లో షూట్ చేసుకోవాలి. పాప కొంచెం రెస్ట్. ఇప్పుడు పాప నిద్ర వస్తున్నట్టుంది బ్రో. పాప తీసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఏంటి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా మా వాళ్ళకి? షూట్ కంప్లీట్ చేసుకున్నా కదా, ఇంట్లో కూడా షూట్ ఉంటుంది. మరి కంటెంట్ ఆలోచించావు బ్రో? ఎందుకంటే రేపు 3 రోజులు గట్టి వర్క్ ఉంది కదా. మన కంటెంట్లు ఉన్నాయి బ్రో ఆల్రెడీ, అది రాసుకోవడానికి రాసేస్తా. ఆల్రెడీ ఐడియాస్ మొత్తం ఉన్నాయి. ఐడియాస్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అదే ఇంకా నెక్స్ట్ ఫుల్ స్టెప్ మన వాళ్ళకి. ఫుల్ స్టఫ్, మంచి స్టఫ్ రెడీగా ఉన్నాను గైస్. స్టార్ట్ చేద్దాం. ఏంటి అవి బ్రో ఫోన్ చేశాడా? ఫోన్ చేసి డబ్బులు ఏమన్నాడు? దేనికంటే నడుచుకుంటూ రమ్మను
డబ్బులే నాకు మరి మొన్న- ఏంటి bro డబ్బులు అలా అడుగుతున్నావు అంటే నాకు అవసరం అయితే అలాగే అడుగుతా అంటున్నాడు. కాదు సో గైస్ ఇప్పుడు నేను మా ఆవిడ లైక్ ఒక షూట్ చేయాలన్నమాట. దాంట్లో ఏంటంటే ఇలా ఇలా బాధపడితే ఇలా చూసుకోవాలి. సో మా ఆవిడ ఎంత నవ్వుతో చూపిస్తాను మీకు, రెడీగా ఉండండి. రోలింగ్ యాక్షన్, హెడ్ డౌన్, సి. యాక్షన్. సో గైస్ చూసారు కదా, అలా ఉంటుంది అనమాట షూట్. సో ఇందాక నుంచి చేస్తున్నాం దాదాపు ఒక 10 టేకుల వరకు అలా 10 పైన టేకులు చేసాం గైస్. అలాగే నవ్వడం నేను చూస్తే నవ్వు వస్తుంది అంటుంది. అప్పుడప్పుడు మధ్యలో నాకు కూడా నవ్వు వస్తుంది, అది వేరే విషయం. సో గైస్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళైతే షూట్ కంప్లీట్ అయిపోయింది పాప ఛానల్ దాంట్లో. ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి, అవి చేస్తా. ఇంకా నా దాంట్లో ఉంది కదా షూట్, అది లేట్ అయిపోయి ఇంకా నా దాంట్లో ఉన్న షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్లోడ్ కూడా చేస్తే ఆల్రెడీ, ఒకసారి చూడండి మెయిన్ పేజ్లో వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇవాళ వ్లాగ్లో అయితే ఇంతే గైస్. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇవాళ అభిబ్రో అమ్ములు ఇద్దరు వస్తున్నారని చెప్పాను కదా. ఆ అమ్ములు అనే అమ్మాయి అయితే రావట్లేదు, కొంచెం వేరే వర్క్ పడి రేపు వస్తా అని చెప్పింది. అభిబ్రో అయితే నైట్ బయలుదేరిపోయి రేపు వచ్చేస్తాడు, రేపు మార్నింగ్ అలా వస్తాడు. సో రేపు మన అభిబ్రోతో ఉండిద్ది, వ్లాగ్స్ ఉంటాయి అండ్ షూట్స్ కూడా ఉంటాయి. సో చాలా ఫన్ ఉండబోతుంది రేపటి వ్లాగ్లో, రెడీగా ఉండండి. సో ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టేయండి. అండ్ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.